దేవీ నవరాత్రుల సందర్భంగా అభివృద్ధి ప్రదాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి దగదత్తి మండలం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు బంధుమిత్రులకు స్నేహితులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు మీ అల్లం హనుమంతరావు, టీడీపీ దగదత్తి మండలం అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా. టీడీపీ జెండా పల్లెల పేదల వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శివాలయం వద్ద జరుగుతున్న సెమీ పూజలో పాల్గొని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇటీవల గ్రూప్లో ఉద్యోగాలు సాధించిన 3 అభ్యర్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి జరుపుకుంటాం. చెడుపై మంచి గెలవాలి. మీ అందరికీ శుభం కలగాలని, హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని, మీ అందరికీ మంచి జరగాలని, ప్రభుత్వానికి మరింత బలం ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటున్నానని, మంచి వర్షాలతో, పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మోడల్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకొని చట్ట పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపరమైన అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది. గెజెట్ ఇచ్చడం, నోటిఫికేషన్ ఇచ్చడం. కొంతమంది కుహన మేధావులు, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. ఆనాడు కూడా ఇట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇవాళ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది, వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం అప్రస్తుతం, వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. ఇంతకంటే బెటర్గా చేయగలిగేది ఒకటే, భారతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు షెడ్యూల్ 9లో పెట్టాలి. అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం. అది చేయించాల్సిన బాధ్యతలు లేదా న్యాయంలో మేము గతంలో జడ్జిలో పనిచేసిన వాళ్ళు నా గురించి అవహేళనగా మాట్లాడుతారు. వాళ్ళకి జ్ఞానం ఉండాలి, వాళ్ళకి పెద్ద మనిషికి ఒక అవగాహన ఉండాలి, ఏం మాట్లాడుతుండో తెలవాలి. ఏం చేయమంటారో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడ మాకు బేసిజం లేదు. నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం, బరాబర్గా దీన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటన రావాలి. శ్రీనివాస్ గౌడ్ ఒకటి మాట్లాడతాడు, జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఈటెల రాజేందర్ ఒకటి మాట్లాడతారు, జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు. జ్ఞానాలు లేవా మీకు? కనీసం అవగాహన లేదా? ఇలా బలహీన వర్గాల సంబంధించి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి. వీలైతే ఐఎమ్ రెడీ, ప్రభుత్వం రెడీ, ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఉంటే. కానీ నేను మళ్ళీ కూడా చెప్పిన, ఒక ఆలోచనతో ముందుకు పోయే సందర్భంలో 55,000 పదవులు ఇలా బలహీన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం, అవకాశం వస్తుంటే నోటికాడ ముద్దను చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే, మీరు వివేకం ఉందా, వివేకం లేదా, జ్ఞానం ఉందా, జ్ఞానం లేక మాట్లాడుతారో అర్థమైతే లేదు. ఏం పొరపాటు అనుకోవద్దు. పండుగ పూట నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ప్రక్రియ. నేను పిటిషనర్ కూడా కొడతాను. దసరా సందర్భంగా శుభాకాంక్షలు సోదరా. ఇది ఒక ఎవరికి వ్యతిరేకంగా, చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, ఈడబ్ల్యూఎస్కి ఎవరికి వ్యతిరేకం కాదు. కుల సర్వే ప్రకారంగా జరిగినటువంటి దాని ప్రకారంగా బలహీన వర్గాలకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో ఇచ్చేటువంటి అవకాశం ఈ ప్రభుత్వము. దీనికి కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరగద్దని కోరుతా ఉన్నా. పిటిషనర్ ఉపసంహరించుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయస్థానాలకు అతీతంగా బయట. దాని తర్వాత ఇలా రాజకీయ పార్టీలు నిన్న కూడా చెప్తాను, రామచంద్రరావు గారు చెప్పారు మా పార్టీ సపోర్ట్, టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మా పార్టీ సపోర్ట్, బీజేపీతో సహా, సిపిఐతో సహా, ఎంఐఎంతో సహా అందరూ చెప్తా ఉన్నారు. శాసనసభలో మేము బిల్లు పెట్టినప్పుడు కూడా అందరు మద్దతు ఇచ్చినారు. నేను వాళ్ళందరినీ ఈ కేసుల వాళ్ళ పొలిటికల్ పార్టీ పక్షాన ఇంప్లీడ్ అయి మీ పార్టీ సపోర్ట్ ఉందని న్యాయస్థానంకు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. అఫిడవిట్ ఇవ్వాలంటే న్యాయపరంగా అఫిడవిట్ మీన్స్ ఇంప్లీడ్ కావాలి. మీ పార్టీ పక్షాన మేము ఫలానా ఇంప్లీడ్ అవుతున్నాం, మేము ఫర్ 42% బీసీ అని చెప్పేటువంటి నైతికత, ప్రజల ముందు దోషిగా నిలబడకుండా ఉండాలంటే
ఈ కార్యాచరణ చేయమని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇది అవసరం. నోరొకటి నొసలొకటి ఆడద్దు. శాసనసభలో మీరు తీర్మానం చేశారు, ఏకగ్రీవ మద్దతు ఇచ్చినారు. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రజల అభిప్రాయం మేరకు న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్న న్యాయస్థానం నిర్ణయమే ఫైనల్. కానీ ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక మంచి సదుద్భావంతో జరుగుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం రావాలనేటువంటిది ఎవరికి వ్యతిరేకంగా అంది. ఎక్కడ కూడా ఎవరి పల్లెంలో గుద్దుకునేది కాదు. వాళ్ళకి వచ్చిన నోటికాడి ముద్దను తీయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అనవసరంగా మాట్లాడద్దు, వీళ్ళు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయొద్దని ఎవరెవరైతే మాట్లాడుతారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నేనున్నానని భరోసా ఇస్తూ ఎల్లవేళలా మా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ తప్పించే మా ప్రియతమ నాయకులు, కావలి ప్రజల ఆశాజ్యోతి, భావితరాలకు బాటలు వేస్తూ నేటి తరాన్ని సైతం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న గొప్ప మనసున్న మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి విజయదశమి సందర్భంగా వారికివే మా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. ఇట్లు కావలి నియోజకవర్గ ప్రజలు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా.